ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. 75 పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంతో 5 రోజుల ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు పాత భవనంలో సమావేశాల కార్యకలాపాలు నేటితో ముగుస్తాయి. రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాలు కొనసాగుతాయి. G20 ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ ఆఖరి సమావేశం ఈ రోజు రేపు రాయ్పూర్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంకాలం తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ISSF వరల్డ్ కప్ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఈవెంట్లో భారతీయ క్రీడాకారిణి ఎలవేనిన్ వలరినన్ స్వర్ణ పతకం సాధించారు. వార్తల వివరాలు. పార్లమెంటు 5 రోజుల ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల వ్యవధి తక్కువే అయినప్పటికీ వీటిలో తీసుకునే నిర్ణయాలు చారిత్రకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రత్యేక సమావేశాలకు ముందు పాత్రికేయులతో మాట్లాడుతూ 75 ఏళ్ల పాటు సాగిన పార్లమెంటరీ ప్రస్థానం ఇప్పుడు కొత్త భవనం నుంచి కొత్త దిశగా ప్రయాణిస్తుందని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ ప్రయాణం సాగాలని సూచించారు. G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం భారత్కు గర్వకారణమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆఫ్రికా యూనియన్ను G20లో చేర్చడం భారత్ సాధించిన విజయమని గుర్తు చేశారు. చంద్రయాన్ 3 విజయం భారతదేశపు కీర్తి పతాకలో కలికితురాయిగా పేర్కొన్నారు. భారతీయులు సాధిస్తున్న విజయాలు ప్రపంచమంతా చర్చనీయాంశాలు అవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు 75 ఏళ్ల చరిత్రలో సమష్టిగా చేసిన ప్రయత్నాల వల్లనే ఈ ఘనకీర్తి సాధ్యమైందని మోదీ అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మొదటి రోజు 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం అనే అంశంపై చర్చను ప్రారంభించారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయం ఒక్క భారతదేశాన్నే కాక మొత్తం ప్రపంచాన్ని గర్వపడేలా చేసిందన్నారు. ఆధునిక భారతదేశం సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సాధించిన పురోగతిని, మన శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను ఆ ప్రయోగం చాటి చెప్పిందన్నారు. రేపటి నుండి పార్లమెంటు కొత్త భవనంలోకి మారుతున్న సంగతిని ప్రధానమంత్రి గుర్తు చేశారు. పాత పార్లమెంటు భవనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడడంలో స్పీకర్లు పోషించిన పాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. తాము ఏ రాజకీయ పార్టీకి చెందినప్పటికీ స్పీకర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు వారు నిష్పాక్షికంగా వ్యవహరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు పార్లమెంటులో స్పీకర్లు అందించిన సేవల గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ अनेक चुनौतियों के बावजूद हर स्पीकर ने, हर सभापति ने बेहतरीन तरीके से दोनों सदनों को सुचारू रूप से चलाया है और अपने कार्यकाल उन्होंने जो निर्णय किए वो निर्णय मावलंकर जी से काल से शुरू हुए हो या सुमित्रा जी के कालखंड के हो या बिरला जी, आज भी उन निर्णयों को रेफरेंस पॉइंट माना जाता है. 17 स्पीकर और उसमें 2 हमारी महिला स्पीकर ने भी और मावलंकर जी से लेकर के सुमित्रा ताई तक और बिरला जी का मार्गदर्शन आज भी हमें मिल रहा है. नियमों कानूनों के बंधन में इस सदन को हमेशा ऊर्जावान बनाए रखा है. मैं आज उन सभी स्पीकर महोदय को भी अभिनंदन करता हूं. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన 75 ఏళ్లలో ఈ సభకు 7,500 మంది ఎన్నికయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సీనియర్ పార్లమెంటేరియన్ ఇంద్రజిత్ గుప్తా 43 ఏళ్ల పాటు పార్లమెంటులో సేవలందించి రికార్డు సృష్టించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే 93 ఏళ్ల వయసులో అత్యధిక వయసు కలిగిన ఎంపీగా షకీవుర్ రెహమాన్ సేవలందించారని గుర్తు చేసుకున్నారు. మహిళా ఎంపీల సంఖ్య మొదట్లో తక్కువగా ఉన్నప్పటికీ వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. 25 ఏళ్ల వయసులో పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన ఎంపీగా చంద్రమణి ముర్ము రికార్డు సృష్టించిన సంగతిని గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాలను అన్నిసార్లు ప్రతికూల దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా, ఆఫ్రికా మార్కెట్లను పాశ్చాత్య దేశాలు తమ సరుకులతో ముంచెత్తడం లేదని గుర్తు చేశారు. సంక్లిష్టమైన ప్రపంచంలో సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయని, వాటిని పరిశీలించే తీరు మారాలని జయశంకర్ అన్నారు. చైనా వంటి దేశాలకు చెందిన చౌక వస్తువులే మార్కెట్లను ముంచెత్తడం ప్రపంచ దేశాలను ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన అన్నారు. గత 2 దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు, కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన, ఆహార వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం అన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారిందని జయశంకర్ వివరించారు. G20 సదస్సులో గ్లోబల్ సౌత్ అనే భావనను బలంగా వినిపించగలిగామని జయశంకర్ తెలిపారు.
G20 ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ ఆఖరి సమావేశం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఇవాళ జరుగుతుంది. G20 సభ్య దేశాలతో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించిన దేశాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 65 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ 4వ సమావేశం 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సమావేశంలో వర్తమాన ప్రపంచ ఆర్థిక స్థితిగతుల గురించి, కీలకమైన స్థూల ఆర్థిక అంశాలపై తీసుకునే విధాన నిర్ణయాల గురించి చర్చలు జరుగుతాయి. ఈ సమావేశం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించనుంది. డిజిటల్ బ్యాంకింగ్, ఆర్థిక సమ్మేళనం, ఆర్థిక అక్షరాస్యత వంటి కార్యక్రమాల గురించి చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి తిరుపతి వెడతారు. ముందుగా శ్రీనివాస సేతు ప్రారంభోత్సవం, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి తాతయ్యకుంట గంగమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల చేరుకుని వకుళమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి వెళ్తారు. కార్యక్రమం తర్వాత వాహన మండపం చేరుకుని పెద్దశేష వాహనం దర్శించుకుంటారు. చివరిగా పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులతో కాణిపాకం ఆలయం కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరులో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. వినాయక చవితి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాక మట్టితో చేసిన వినాయకుని వినియోగించాలని ప్రజలకు సూచించింది. గుంటూరు రీజియన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం నారాయణన్ దీనిలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు గిరిజనులకు, గ్రామీణులకు ఆదాయ, ఉపాధి కల్పనలో తోడ్పడుతుంది. ఇటువంటి విలువైన అటవీ వనరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ వెదురు సంస్థ ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించాలని 2009లో నిర్ణయించింది. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2023 పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఈవెంట్లో భారతీయ షూటింగ్ క్రీడాకారిణి ఎలవేనిన్ వలరినన్ స్వర్ణ పతకం సాధించారు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో ఇది ఆమె సాధించిన 2వ వ్యక్తిగత పతకం. ఎలవేనిన్ తన 24 షాట్స్లో 252.2 పాయింట్లు సాధించి ఫ్రెంచ్ క్రీడాకారిణి ఓషియన్ ముల్లర్పై విజయం సాధించారు. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. సంగీత సాహిత్య కళానిధి ఎన్సీహెచ్ కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా సంగీత సమ్మాన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు 1950 నుండి 1984 వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా 35 ఏళ్ల పాటు శాస్త్రీయ సంగీతంతో శ్రోతలను అలరించారు. ముఖ్యాంశాలు. 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంతో 5 రోజుల ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు పాత భవనంలో సమావేశాల కార్యకలాపాలు నేటితో ముగుస్తాయి. రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాలు కొనసాగుతాయి. G20 ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ ఆఖరి సమావేశం ఈరోజు, రేపు రాయ్పూర్లో జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.